సాయిరామ్. సంఖ్యాయోగం. మనం సంఖ్యాయోగంలో ఒకటో శ్లోకం నుంచి అంటే చక్కగా ఈ ఆత్మ గురించి దీని గురించి శ్రీకృష్ణుడు ఏటి బోధించాడో అవన్నీ చక్కగా వింటూ 41 శ్లోకం వరకు మనం వచ్చాం. ఇదంతా భగవంతుని తాలూ ఆశీస్సులే. ఆయన ఆశీస్సులు లేనిదే నేను చెప్పలేను, మీరు వినలేరు. నిజంగా చెప్పుకోవాలంటే ఇది చాలా విలువైనది. చాలామంది విడిచిపెట్టేస్తున్నారు కానీ ఇది చాలా విలువైనది. ఏంటి కృష్ణ భగవాన్ తాలూకా ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఏం చెప్తున్నారు అన్నది మనం జాగ్రత్తగా వినడమే, అది పాటించుకోవడం. ప్రతి శ్లోకానికి ఒక శ్లోకానికి ఆయన డిఫరెన్స్ ఎంత చక్కగా చూపిస్తున్నారో మనం ప్రతి శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు 41వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఈ 40 శ్లోకంలో ఆయన చెప్పింది ఏంటంటే కర్మయోగం గురించి చెప్పారు. ఇంతవరకు ఆత్మ గురించి చెప్తూ కర్మయోగం ఎలా చేయాలి, ఈ కర్మ అంటే ఏమిటి, కర్మ ఎలా చేస్తే దానికి తగిన ఫలితాలు ఉంటాయి, ఆ ఫలితాల వలన నీకు కలిగే లాభం ఏంటి, అది ఆయన తాలూకా ఉద్దేశం. అయితే ఈ 40 శ్లోకంలో ఆయన ఏం చెప్పారంటే నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. అంటే మీరు ఈ జన్మ మృత్యు దీని నుంచి ఎలా తప్పుకోగలరు? ఈ రొటేషన్ అవుతూ ఉంటే మీరు కర్మలు అనుభవిస్తూనే ఉంటారు. అయితే ఇది మనం మానవ జన్మ, ఈ శరీరాన్ని మనం తీసుకున్నాం. ఈ తీసుకున్న తర్వాత మనం చేయవలసిన పని, నిజంగానూ భగవంతుడు ఒక మంచి ఛాన్స్ ఇచ్చాడు. జస్ట్ గివెన్ ఏ వెరీ గుడ్ ఛాన్స్. ఏంటి? నువ్వు తెలుసుకో నా తత్వాన్ని, నేనెవరు అన్నది, ఈ లోకం అన్నది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఇవి నువ్వు తెలుసుకోవడానికి ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా మనం ఉపయోగించుకోవాలి. అయితే పుట్టినప్పటి నుంచి కర్మయోగం, కర్మ చేస్తూనే ఉండాలి. అది 2 రకాల కర్మలు, కర్మ అకర్మ. ఈ కర్మలు చేసినప్పుడు మనం ఏ విధంగా చేయాలి, అది సాధన ద్వారా అవుతుంది. శాస్త్రయుక్తంగా చేసిన కర్మలు నువ్వు చేసినట్టయితే నువ్వు ఒక సమాధి రూపంలో మంచి యోగానికి వెళ్ళగలవు అని ఆయన ఉద్దేశం. అయితే ఇందులో ఏంటి, ఈ నిష్కామ కర్మలు, కర్మ ఎలా ఉండాలి, నిష్కామంగా ఉండాలి, చాలా చక్కగా మంచి భావనతో చేస్తూ ఉండాలి. అయితే ఈ కర్మ చేసినప్పుడు ఏదైతే కర్మ ఉంటుందో ఈ కర్మ నీకు అటాచ్డ్, యువర్ లైఫ్ హ్యాస్ బిన్ అటాచ్డ్ అనమాట. ఇది ఏంటంటే విత్తనం ఎలా ఉంటుందో బీజంతో అతను సంపాదించాడు. విత్తనం ఎలా ఉంటుంది, ఆ విత్తనం మనం వేసినట్టయితే అది ఎలా పెరుగుతుంది? ఉట్టు విత్తనం వేసిస్తే అది పెరుగుతుందా? దానికి తగిన నీళ్ళు వేయాలి, దానికి తగిన భూమిని దున్నుకోవాలి, భూమిని మెత్తగా చేయాలి. దాని తర్వాత ఆ విత్తనం వేసి దాన్ని చక్కగాను ఎరువులు వేస్తూ మనం ఇవి చేసినప్పుడు ఆ బీజం మొక్కగా పెరుగుతుంది.
ఆ బీజం ఎలా ఉండాలి? మంచి బీజమై ఉండాలి. నీ కర్మానుసారం మంచి బీజమై ఉంటే నీ తాలూకా కర్మలు చక్కగా ఉంటాయి. అందుకే ఇది నిష్కామ కర్మ అన్నది ఈ కర్మ చేసినప్పుడు అది బీజంతో సమానం అవుతుంది. ఇది ఎప్పటికీ నాశం లేదు. ఇది నీకు నీవు నువ్వు సృష్టించుకున్న ఒక బీజం అన్నమాట. దీనికి నాశనం లేదు. మళ్ళీ బీజాన్ని మళ్ళీ నువ్వు ఇంకో దగ్గరికి, అది ఇంకో దగ్గరికి వెళ్తుంది, ఇంకో దగ్గరికి వెళ్తుంది, ఇంకో దగ్గరికి వెళ్తుంది. దీని తాలూకా ఫలితాలు, ఆ బీజం ఎలా ఉంటుందో దాని తాలూకా ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. అయితే ఇందులో ఆయన ఏంటంటాడు, నువ్వు కర్మయోగం చేసినప్పుడు ఈ నిష్కామ కర్మ అన్నది శాస్త్రయుక్తంగా చేసిన కర్మ ఒక సాధన ద్వారా వెళ్ళినట్టయితే నీవు ఈ జన్మ నుంచి రూపం నుంచి నువ్వు బయటపడగలవు అనేసి ఆయన ఈ 40 శ్లోకంలో చెప్పాడు. ఇవి నీకు చెప్పుతూ నువ్వు సంపూర్ణ స్థితికి నువ్వు చేరిపోవాలి. ఆ చేరినప్పుడు నీది ఒక మంచి భావనతో ఉన్నప్పుడు నీకు భగవంతుడు కూడా ఒక మంచి రూటుకి తీసుకువెళ్ళే మార్గాన్ని చూపిస్తాడనమాట. నువ్వు అసలు ప్రయత్నమే చేయవు, ఏమీ లేదు. అయితే ఈ అకర్మలు ఎలా ఉంటాయి, ఈ కర్మలు ఎలా ఉంటాయి, అది నెక్స్ట్ శ్లోకంలో 41వ శ్లోకంలో అంటే ఈ కర్మ యోగం తాలూకా మహత్యాలు ఎలాగా ఆచరణ చేయాలి, ఆ తర్వాత నీకు భగవంతుడిచ్చిన బుద్ధిని ఎలాగా ఉపయోగించుకోవాలి. కర్మయోగము అయితే అకామ కర్మ దాని గురించి ఆయన చెప్తున్నాడు. 2 విధాలైన బుద్ధులు గల ఈ 2, ఒకటి సత్కర్మలు, అకర్మలు. ఈ 2ను ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ తాలూకా బుద్ధులు ఎలా ఉంటాయి, ఆ కర్మలు చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, అది నెక్స్ట్ శ్లోకంలో 41వ శ్లోకంలో చెప్పాడు. వ్యవసాయాత్మక బుద్ధి, వ్యవసాయాత్మక నిశ్చలమైన స్థిరంగా ఉండాలి నీది. వ్యవసాయాత్మకం అంటే నీ బుద్ధి ఎలా ఉంటాడంటే స్థిరంగా ఉండాలి, జంపింగ్ అవ్వకూడదు. నువ్వు ఏదైతే నిర్ణయం చేసుకున్నావో ఆ నిర్ణయంతోనే ఉండాలి. నిర్ణయాలు మాత్రం మార్చకూడదు. ఎప్పుడైతే నిర్ణయాలు మారుస్తావో దానికి మళ్ళీ నువ్వు వేరేగా నీ లైఫ్ వెళ్తుంది. నువ్వు ఒక మంచి భావనతో ఏదైతే కర్మలు చేస్తావో వ్యవసాయాత్మక, ఇక్కడ ఏంటంటున్నాడు, వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ అంటే అది ఆ వ్యవసాయాత్మక బుద్ధి, ఆ మంచి బుద్ధి ఎప్పుడున్నో ఒక మంచిగానే ఒక సత్కర్మలతో చక్కగా ఉంటుంది. అది ఒకటే ఒకటి. అదే ఏకహ కురునందన, ఓ అర్జున. వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఒక మంచి కర్మలు చేసే బుద్ధి. ఆ బుద్ధి నీకు ఎప్పుడైతే వస్తుందో బహుశాఖ అనంతశ్చ బుద్ధియో వ్యవసాయనం అవ్యాయసనం. అది వ్యవసాయం, ఇది అవ్యాసం. అంటే వ్యవసాయం అంటే మంచి బుద్ధితో నువ్వు ప్రారంభించిన కర్మలు, అవ్యాసనం అంటే జంపింగ్ మైండ్, ఈ జంపింగ్ మైండ్తో నువ్వు ప్రారంభించిన కర్మలు. అయితే కర్మయోగము ఎప్పుడైనా నిష్కామ బుద్ధి అంటే ఆ నిష్కామ కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళ తాలూకా బుద్ధి నిశ్చయాత్మకంగా స్థిరంగా ఉంటుంది. అంటే డిఫరెన్స్ చెప్తున్నాడు, వాళ్ళ బుద్ధి స్థిరంగా ఉంటుంది. అవ్యాసనం అంటే వ్యవసాయం కాక అంటే అవ్యాసంగా ఉన్న వాళ్ళ బుద్ధి జంపింగ్ మైండ్గా ఉంటుంది. జంపింగ్ మైండ్
వాళ్ళు బుద్ధి చంచలంగా ఉంటుంది, ఒక తీరు తెన్ను ఉండదు. ఏదో ఒక ఆలోచనతో ఈ కోరిక ఒకటి తన మనసులో పుడుతుంది. కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు, ఇంద్రియాలు, దేహం. మనసు ఉండాలి, ఇంద్రియాలు నీకు సహకరించాలి, నీ దేహం చక్కగా ఉండాలి. దేహం ఉంటే కానీ నువ్వు కర్మలు చేయలేవు. దేహం ఉండాలి, మనసు ఉండాలి. ఈ మూడు తోడైతే కానీ నీకు అవ్వదు. అయితే ఈ మూడు ఎలా ఉంటాయి? బహుశాఖ ఇందులో ఈ వ్యవసాయాత్మక బుద్ధి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు బహుశాఖ, వీళ్ళు చాలా విచ్చలుగా ఉంటారు. వీళ్ళు జంపింగ్, ఈ కోరికలతో ఇంకొక కోరిక వెళ్తాడు, ఆ కోరిక నుంచి మరొక కోరిక వెళ్తాడు. ఆడెప్పుడున్నూ దీనికి రీచ్ అవ్వలేడు, ఒక మంచి రాస్తాలో వెళ్ళలేడు. వాడి తాలూకా మైండ్ ఎప్పుడు జంపింగ్లోనే ఉంటుంది. కోరికలతో సతమతం అవుతూ ఈరోజు ఈ కోరిక ఉంది, రేపు మరొక కోరిక ఉంటుంది, ఆ కోరిక తర్వాత మరొక కోరిక ఉంటుంది. అలాగా జంపింగ్ మైండ్తో ఉంటాడు. అది 41వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు ఏంటంటున్నాడు? నిశ్చయాత్మక బుద్ధి గూర్చి ఇంతవరకు, నిశ్చయంగా ఉన్నవారి బుద్ధి గురించి ఇంతవరకు చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటున్నాడు? సకామ బుద్ధులు వాళ్ళ తాలూకా స్వభావం ఎలా ఉంటుంది అంటే, వ్యవసాయాత్మకంగా ఉన్నవారి తాలూకా బుద్ధి ఎలా ఉంటుంది? అభ్యాసనంగా పనిచేసిన అవ్యాసాయి వాళ్ళ తాలూకా బుద్ధులు ఎలా ఉంటాయి? ఈ రెండు బుద్ధులు ఎలా ఉంటాయో ఆయన ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటి? 42, 43, 44 ఈ 3 శ్లోకాలు ఒకటే. ఆయన తాలూకా ఉద్దేశం మాత్రం ఒక్కటే. వీళ్ళ తాలూకా బుద్ధులు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పుకొస్తున్నారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత వేదవాదారాత పార్థ నాణ్య దస్తీతి వాదిన అన్నాడు. యామిమాం పుష్పితాం వాచం అంటే వాక్యం. ప్రవదంత్యే చెప్పిన వారు వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాడు. ఓ పార్థ, ఓ అర్జున, వేదాల్లో కొందరు ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, వీళ్ళ తాలూకా బుద్ధులు, వాళ్ళ తాలూకా బుద్ధులు. ఇది ఎవరైతే వేదాల ద్వారా నేర్చుకుంటున్నారో, మంచి కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సకామకుడుగా ఒక మంచి భావనతో ఉంటారు. ఇంకొందరు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు ఏదైతే వేదాలు చెప్తున్నాయో అవి ఇంకొక విధంగా అర్థం చేసుకుంటూ మనం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్. మనకు భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఇస్తూ బుద్ధినిచ్చాడు. దానికి తగిన మనం ఏంటంటే మనం ఎంజాయ్ చేసుకుందాం. అది వాళ్ళ తాలూకా ఊహ. వీడేంటి, అది రాంగ్ అండర్స్టాండింగ్ చేసిన వాళ్ళు ఏంటంటే, అది సుఖం ఉంది అందులో, ఇందులో కష్టాలు వస్తాయి. వాడు దానికే ప్రిఫర్ ఇస్తాడు కానీ దీనికి ప్రిఫర్ ఇవ్వడు. అది నాణ్యదస్తి ఇది వాదిన. ఇది వాళ్ళు ఏంటంటారు, వాళ్ళు వాదిస్తూ ఉంటారు. ఇది కాదు, ఆ వేదంలో చెప్పింది అలా చెప్పారు కానీ అలా కాదు, ఆ వేదం ఇలాగే ఉంది అనేసి వాదిస్తూ ఏదైతే ఎంజాయ్మెంట్ చేస్తుంటారో, అంటే భోగాలు అనుభవిస్తుంటారో, ఆ భోగాల వైపే వాళ్ళ మనసు వెళ్తుంది. అందులోనే ఒక ఆనందాన్ని వాళ్ళు సృష్టించుకుంటూ ఇదే చాలా బాగుంది, మనకు వేదం కూడా ఇదే చెప్పింది, ఈ వేదంలో కూడా నువ్వు ఉన్నది కూడా ఇదే అనేసి వాళ్ళ భావన. అంటే ఆ వేదాన్ని
అందులో ఉన్న లోతుకి వెళ్ళరు. ఆ భావన అన్నది ఎలా ఉంటుందో అంటే భగవంతుడు మనకి ఏం చెప్పాడు అన్నది అది దానికి వెళ్ళడం అదంటున్నాం. ఆ తర్వాత యామిమాం పుష్పితాం వాచం, ఈ పుష్పితాం అంటే రమ్యంగా పుష్పం ఎలా ఉంటుందంటే చాలా చక్కగా విడుతుంది. అలాగే మనిషి కూడాను వీడు చక్కగా తయారవుతూ దాన్నే ఆడు పట్టుకుంటాడు. ఇంత చక్కగా ఉంది కదా, ఇన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు కదా, దీంతో మనం భోగాలు అనుభవిద్దాం అన్న భావనే. నెక్స్ట్ 43 కామాత్మనం స్వర్గపర జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. ఆ తర్వాత భోగైశ్వర్య ప్రసక్తనాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమదౌన విధీయతే. ఇక్కడ ఎంత చక్కగా అంటే ప్రాపంచక భోగాలు ఎలా ఉన్నాయి అంటే బయట భోగాలు, ఆ భోగాల గురించే ఆడు ఆలోచిస్తాడు. ఏంటి ఆ భోగాలు? ఏవో ఒక వస్తువు కొనుక్కోవడం, దాన్ని అనుభవించుకోవడం, అనుభవించడమే వాడిది. ఆ తర్వాత ఏదైనా భోగాల గురించి వాడు పరిగెట్టడమే. ఆడు స్థిరంగా ఉండనమాట. స్థిరంగా ఉండకుండా పరిగెడుతూ ఉంటాడు. కోరికలు వస్తుంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఒక పని చేస్తాడు, ఒక కర్మను చేస్తాడు. ఆ కర్మ అయిపోయిన తర్వాత ఈ కోరిక ఉన్నది చాలదు. ఈ విల్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వన్. సాటిస్ఫై అవ్వలేక మరొక కోరిక గురించి పరిగెడుతుంటాడు. అలా పరుగులు చేస్తూ ఆ జీవితాన్ని అలా గడుపుతాడు. కానీ ఒక వ్యవసాయాత్మక బుద్ధితో మనం చేసి ఈ జనన మరణ దీని నుంచి మనం తప్పుకుందాము. ఇది ఈ రొటేషన్లో ఉన్నప్పుడు మనం ఇంకో జన్మెత్తాం. ఆ జన్మ అయిన తర్వాత మరణించిన తర్వాత మళ్ళీ జన్మ వస్తుంది, జన్మ తర్వాత మళ్ళీ మరణం. ఇదే వాడు చూసుకుంటాడు. అయితే ఈ కర్మ చేసినప్పుడు దాని తాలూకా ఫలితం ఎలా ఉంటుంది, నిష్కామ కర్మ చేసినప్పుడు ఎలా ఉంటుంది, అకర్మ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఈ అకర్మ గురించి చేస్తూ మనకి వేదాలు కూడా అవే చెప్తున్నాయి. మనం ఎందుకు చేయకూడదు, ఈ భోగభాగ్యాలు మనం ఎందుకు అనుభవించకూడదు అనేసి ఈ భోగభాగ్యాల గురించే వాడు ఆలోచిస్తాడు. కానీ ఒక మంచి భావనతో ఒక సత్కర్మలతో మనం దానికి వెళ్దాము అన్న ఆలోచన మాత్రం ఎప్పుడు కలగదు. ఆ ఆలోచన ఎవరికైతే కలుగుతుందో వాడు ఈ జనన మరణ దీని నుంచి తప్పుకుంటాడు. అది భగవంతునిలో లీనవుతాడనమాట. అది చేయడానికే మనం ట్రై చేయాలి. కానీ దీని గురించి మన భోగభాగ్యాలు అనుభవించాలి అన్న దీనికి మనం వెళ్ళకూడదు. ఈ వేదవాక్యాలు ఏవైతే చెప్తున్నాయో దాన్ని నానా అర్థాలు తీస్తూ దాని గురించే వాదిస్తాడు. లేదు, మనకి ఇదే చెప్పింది, మనం భోగభాగ్యాలు అనుభవించాలి అనేసి దీన్నే ఎంజాయ్మెంట్ చేస్తుంటాడు. కానీ ఈ చక్రంలో పడి దీన్ని మళ్ళీ జన్మెత్తిన తర్వాత మళ్ళీ మనం కర్మలు చేసుకోవాలి, మంచి కర్మలు చేసుకోవాలి అన్న భావన రాకుండా వాడు దీనిగానే ప్రవర్తిస్తుంటాడు. ఈ భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమధౌన విధీయతే. ఇక్కడ ఎప్పుడున్నూ ఏంటంటాడు, ఈ వేదాల గురించి వాదిస్తూ మనకి భోగభాగ్యాల గురించే మనకి వేదాలు చెప్తున్నాయి అనేసి ఒక అర్థాన్ని బయటికి తీస్తూ దాని గురించే వాదిస్తూ ఉంటాడు. అటువైపే ఎక్కువ మంది వెళ్తుంటారు. కానీ
ఇది మంచి బుద్ధి గురించి వాళ్ళు ఇంకా ఆలోచించరు అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. స్వర్గమును మించిన ప్రాప్య వస్తువు ఏదీ లేదని పరమాత్మ సాధనకు ఉపయోగపడినవి ఏవి వాళ్ళు చెయ్యరు. అంతవరకన్నా మనకి ఈ భోగాల గురించి, భోగాలు అనుభవించే మానవులు ఈ వాళ్ళ తాలూకా బుద్ధి ఎలా ఉంటుంది, వీళ్ళ తాలూకా బుద్ధి ఎలా ఉంటుంది ఇంతవరకు మనకు చెప్పాడు. వీళ్ళ బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండదు, ఈ భోగభాగ్యాల గురించే పరిగెడుతుంటుంది. వ్యవసాయాత్మకంగా ఉన్నవారి బుద్ధి వాళ్ళు ఏంటంటే ఒక మంచి భావనతోనే మంచి కర్మలు చేద్దాము, వీళ్ళ తాలూకా బీజం చక్కగా తయారవుతుంది, వాళ్ళ తాలూకా బీజాలు ఈ ఈ రొటేషన్ దీంట్లో పడిపోతుంటారనమాట. అందుకే దాన ధర్మాలు. అయితే ఇందులో ఇంకొకటి కూడా భగవంతుడు చెప్పాడు. మీరు తీర్థయాత్రలకు వెళ్తుంటారు, ఏవో చేస్తుంటారు, ఒక పూజలు చేస్తుంటారు, ఆ పూజలు చేస్తారు, దీనికి ఫలితం నాకు కావాలి, ఈ పూజ చేస్తే ఈ ఫలితం దొరుకుతుంది, ఈ పూజ చేస్తే ఈ ఫలితం దొరుకుతుంది అన్న భావనతోనే, అంటే కోరికలు పెరుగుతున్నాయి కదా, దీని మీద వాళ్ళు ఆ పూజలు చేస్తూ ఈ ఈ యాత్రలకు వెళ్తూ ఆ భగవంతుని దర్శనం, ఈ భగవంతుని దర్శనం, ఆ శివలింగ పూజ, ఇది అది చేస్తూ ఉంటారు. దీనివల్ల మీకు దానికి రీచ్ అవ్వలేరు. మీరు మంచిగా రీచ్ అవ్వాలంటే ఇట్ ఈజ్ ఓన్లీ ది వే, ఓన్లీ భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుని ఇచ్చిన కర్మ అన్నమాట ఇది. ఈరోజు భోగభాగ్యాలతోనే మనం సరదా పడకూడదు, ఆ భగవంతుని నామస్మరణతో వెళ్ళాలి, భగవంతుని స్మరించుకోవాలి, ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ నీ కర్మకి ముందుకు వెళ్ళినట్టయితే నీవు ఒక మంచి భావనతో ఒక చక్కగా నువ్వు వెళ్ళగలవు. నీ జనన మరణ రూపం నుంచి భగవంతుడు తప్పించగలడు. అది నువ్వు సాధన ద్వారా వస్తుంది. ఆ సాధన నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ సాధనలో నువ్వు పడినట్టయితే నీకు చాలా చక్కగా ఉంటుంది. ఇంతవరకు 43వ శ్లోకం వరకు, అంటే ఈరోజు 41, 42, 43, 44 కూడా చెప్పడం అయింది ఈ భోగాల గురించి. ఏటి చేస్తాం? వ్యవసాయాత్మక బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి. వాళ్ళు ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఉంటారు, అకర్మలు చేసిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఈ రెండిటి తాలూకా డిఫరెన్స్ భగవంతుడు మనకి వివరించాడు. మనం ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు దీని నుంచి తప్పించుకోండి, ఈ జనన మరణ దీని నుంచి మీరు ఒక మంచి భావనతోని మంచి శక్తిగా మీరు వెళ్ళినట్టయితే మీరు దీని నుంచి తప్పించుకోగలరు అనేసి ఆయన ఇంతవరకు చెప్పారు. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి, రేపు మిగిలింది చెప్తాను.